వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం తమిళనాడులో టీవీకే వర్సెస్ డిఎంకే మధ్యలో తగ్గఫర్ నడుస్తుంది. సో టీవీకే అలాగే డిఎంకే ఎందుకు ఈరోజు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయాలని చెప్పేసి దాదాపుగా 60 పోలీస్ స్టేషన్లలో తన పైన కేసు నమోదు కావడం అనేది జరిగింది. ప్రధానంగా ఒక 6 కేసులు అయితే ఉదయనిధి స్టాలిన్ ఏ క్షణాన్నైనా సరే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అసలు ఉదయనిధి స్టాలిన్ విజయ్ గురించి, సీఎం విజయ్ గురించి, త్రిష గురించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూస్తే, డిఎంకే సభలో నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ డైలాగ్ వాడారంటూ టీవీకే మండిపడింది. ఆయనపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. కావేరీ జలాల అంశంపై ప్రస్తుతం కర్ణాటక అలాగే తమిళనాడు మధ్య కావేరీ జలాశయాల పైన, తర్వాత వీళ్ళకి రావాల్సినటువంటి నీటి హక్కుల పైన, తాగునీటి గురించి అక్కడ ప్రస్తుతం ఈవెన్ 13వ తారీఖు కర్ణాటకలో బంద్ కూడా ప్రకటించడం అనేది కూడా జరిగినాయి. అండ్ మొన్న విజయ్ కర్ణాటక వస్తా అంటే కూడా వద్దని చెప్పేసి కూడా అక్కడ సీఎం డికే శివకుమార్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. అంత పెద్ద ఇష్యూ ప్రస్తుతం తమిళనాడు అలాగే కర్ణాటక మధ్య నడుస్తుంది. అలాంటి వేళ ఉదయనిధి స్టాలిన్ నిన్న తను ప్రతిపక్షంలో కీలక నేత కాబట్టి సో కావేరీ జలాల విషయంలో ఏం మాట్లాడారంటే, చాలా మంది అక్కడ కింద వాళ్ళు అంటే విజయ్ దృష్టి అంతా ఒకరి పైననే, సో విజయ్ దృష్టి వేరే పనుల మీద కాదు, కేవలం ఆ ఒక్క పని పైననే అంటూ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడడం అనేది జరిగింది ఇండైరెక్ట్ గా. సో కింద కార్యకర్తలు కావచ్చు, నేతలు త్రిష అంటూ నినాదాలు చేశారు. సో నినాదాలు చేసినప్పటికీ వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా, కంట్రోల్ చేయకుండా నవ్వుకుంటూ తను ఇవ్వాల్సినటువంటి ప్రసాదం ఇచ్చుకుంటూ వెళ్లారు. దీంతో ఆయన నవ్వుతూ కావేరీ సమస్యపై సీఎం నోరు విప్పట్లేదు, నీరు ఎక్కడికి చేరకపోయినా అక్కడికి మాత్రం చేరాలి, నేను అన్నది కావేరీ నీళ్ళ గురించే, సో నీరు ఎక్కడికి చేరకపోయినా అక్కడికి మాత్రం చేరాలి అన్న విధంగా డబుల్ మీనింగ్ మాట్లాడారు. అక్కడ త్రిష పేరు తీయకుండా కావాలని ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఒక సీఎం పైన అలాగే ఒక నటి పైన ఈ విధంగా మాట్లాడడం ఏందని చెప్పేసి ప్రస్తుతం మహిళా కమిషన్ కి కూడా వాళ్ళు వెళ్ళడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పిఎస్ కు తరలిస్తుండగా డిఎంకే కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా విజయ్ త్రిషపై ఉదయనిధి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ టీవీకే నేతలు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద తంజావూరు పిఎస్ లో కేసు నమోదయ్యింది. సో ఇప్పటికే అక్కడ చెన్నైలోని విజయ్ ఇంటి వద్ద టీవీకే ఆందోళనకు దిగింది. మరోవైపు డిఎంకే కార్యకర్తలు సైతం భారీగా ఉదయ్ ఇంటికి చేరుకున్నారు. ఉదయ్ వ్యాఖ్యలపై టీవీకే మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉదయ్ ఇంటికి కూడా పోలీసులు భారీ స్థాయిలో అక్కడ చేరుకోవడం అనేది జరిగింది. సో హైకోర్టును డిఎంకే నేతలు విజయ్ని అరెస్ట్కు అడ్డుకునేందుకు హైకోర్టు ఆశ్రయించారు. అరెస్టు చెయ్యకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై మధ్యాహ్నం వరకు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. సో మొత్తానికి ఉదయనిధి స్టాలిన్ ఏ క్షణానైనా సరే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ విధంగా అంటే తనొక ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు, కీలక నేతగా ఉన్నాడు, ఇన్ని రోజులు తమిళనాడులో చక్రాధిపత్యంగా డిఎంకే పరిపాలించింది. సో వారికి ఒక మహిళ గురించి కావచ్చు, ఒక సీఎం గురించి కావచ్చు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడద్దు అనేది కనీసం ఇంకింత జ్ఞానం అయితే ఉంటది. సో అలా కాకుండా ఒక నటి పైన, తను కూడా ఒక నటుడే, మళ్ళీ తను కూడా గతంలో ఎన్నో సినిమాలు చేశాడు, ప్రొడ్యూసర్ గా చేశారు, హీరోగా కూడా చేశారు. సో తనకి తెలియదు ఒక నటి పైన ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడద్దు అని చెప్పేసి అన్నట్టు అక్కడ టీవీకే నేతలు ఫైర్ అవుతున్నారు. సో మొత్తానికి తమిళనాడులో కావేరీ నది జలాల ఇష్యూ కన్నా త్రిష విజయ్ ఇష్యూ అనేది ప్రస్తుతం ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.